నేను బయట పడ్డాను అంటేనే దీన్ని కంటిన్యూ చేస్తాను, అండ్ అక్కడే చచ్చిపోయాను అంటే నేను ఈ గేమ్ని డిలీట్ చేసేస్తాను అని డిసైడ్ చేసుకున్నాను. ఏం జరుగుతుందో ఇక్కడ ఇది వచ్చేసింది అండ్ దీన్ని అయితే నేను చంపాను. ఇది నా మీద పాయిజన్ జరుగుతుంది, దాంతో అయితే తప్పించుకున్నాను. నా మీద దాడి చేయకుండా నా డైనో మీద దాడి చేసింది, అండ్ నా డైనో మీద దాడి చేస్తే మాత్రం మామూలుగా ఉండదు, చుక్కలు చూపిస్తుంది నీకు. అదైతే పోకుండా తుమ్మేశాను అండ్ నా డైనోస్ అన్నీ కూడా ఆగమైపోయినాయి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరోసారి అయితే ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ అయితే ప్లే చేయబోతున్నాను. ఈరోజు ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా? తమిళ్లో అయితే కొత్తగా మొదలు పెట్టాలి అని అన్నాను. సో ఈరోజు ఇదే చేయబోతున్నాను. ఏంటి అంటే నేనైతే ఆర్క్ అల్టిమేట్ కంటిన్యూ చేసినప్పటి నుంచి అయితే నాకు ఏది కూడా సరిగ్గా అర్థమైనది కాలేదు. కానీ కొన్ని నేర్చుకున్నాను, బట్ ఇంకొన్ని అయితే నాకు రాలేదు. లైక్ ఉత్తి పుణ్యానికి చచ్చిపోవడం అంటే నాతోటే నేర్చుకోవాలి మీరు. సో ఈరోజు నేను ఈ అడవి లోపలికైతే వెళ్ళాను. చాలా స్కేర్గా అయితే ఉంది, కానీ నేనైతే వెళ్ళాను. దీని నుంచి నేను బయట పడ్డాను అంటేనే దీన్ని కంటిన్యూ చేస్తాను, అండ్ అక్కడే చచ్చిపోయాను అంటే నేను ఈ గేమ్ని డిలీట్ చేసేస్తాను అని డిసైడ్ చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? సో ఇదంతా ఆర్క్ మీద వదిలేసాను. ఈరోజు దీన్ని ప్లే చేస్తాను నేను, అండ్ దీన్ని నేను 1 అవర్ దాకా ప్లే చేశాను. బట్ వీడియో అనేది షార్ట్లో పెడతాను మీకు, ఎందుకు అంటే అంత టైం వేస్ట్ ఎవరికి లేదు. సో లెట్స్ గో అండ్ చూద్దాం. అండ్ ఇక్కడ నేను ఈ డైనోని చూసాను. ఈ డైనో కలర్ అయితే చాలా బాగుండే, బట్ నా దగ్గర అంత ఐటమ్స్ లేకుండే. ఒక బాల్ అని తీసుకొచ్చాను, బట్ దేనికోసం వచ్చానంటే మన ఎగిరే డైనో మనకి ఉత్తి పుణ్యానికి చచ్చిపోతుంది కదా, దానికోసం అని తీసుకొచ్చాను. అది దొరికితే ఇంకా బాగుంటుంది, బట్ అది కూడా దొరకదు, ఎందుకంటే దాన్ని లెంకడానికి నేను రాలేదు. ఇక్కడ నేను చావడానికి వచ్చాను. చేస్తే మాత్రం ఈ గేమ్ని కంటిన్యూ చేయను. అండ్ ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా భయం వేస్తుంది, ఎక్కడి నుంచి ఏ పాము వస్తుంది అనేసి. సో ఇక్కడ పైకి వచ్చాను, అండ్ అక్కడ పైన ఏ మాన్స్టర్స్ ఉంటారో తెలీదు. చిన్న మాన్స్టర్ అయినా ఉండొచ్చు, పెద్ద మాన్స్టర్స్ అయినా ఉండొచ్చు, అంటే లైక్ డైనోసార్స్. కానీ చూద్దాం గైస్. అండ్ అట్ సైడ్ ఒక్కడు ఉన్నట్టున్నాడు, అండ్ అది నేను ఖచ్చితంగా చంపుతుంది నేను ముందుకు వెళ్ళానంటే. బట్ మనకి వేరే ఆప్షన్ అయితే లేదు. సో నేనైతే ఖచ్చితంగా ముందుకైతే వెళ్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి దారి కూడా లేదు, అండ్ నాకు వేరే దారి లేక నేనైతే ముందుకు సాగాను. అండ్ ఇట్ సైడ్ ఒక్కటి కాదు 2 ఉన్నాయి. ఒకటి మనకి అక్కడ వెళ్ళింది, ఇంకొకటేమో ఇక్కడ నుంచి అటాక్ చేసిందిరా నాయన, అండ్ అది కూడా పడిపోయింది. అండ్ ఇక్కడ ఇది నా మీద పాయిజన్ అనేది జల్లుతుంది. వెనకాల నుంచి కూడా ఒకటి ఉండే. నేనైతే చచ్చిపోతాను, అండ్ ఈ గేమ్ని నేను డిలీట్ చేస్తున్నాను గైస్. ఎందుకు అంటే ఆల్రెడీ చచ్చిపోయానా? అటు సైడ్ ఇంకా రాలేదా? సో మనమే ముందు వెళ్ళాలంటే కొన్ని క్రాఫ్ట్ అయితే చేసుకుంటాను నేను. దీన్ని క్రాఫ్ట్ చేసుకోవడానికి మనకు కావాలి. ఓకే, సో అది పక్కనే ఉంది కాబట్టి ఫటాఫట్ కొట్టేసి దాన్ని అయితే క్రియేట్ అనేది చేసుకున్నాను నేనైతే. బట్ నేను వాటిని చంపగలనా లేదా అనేది అయితే నాకు కూడా తెలియదు గైస్. సో లెట్స్ సీ గైస్ ఏం జరుగుతుందో. ఇక్కడ ఇది వచ్చేసింది అండ్ దీన్ని అయితే నేను చంపాను. ఇది నా మీద పాయిజన్ జరుగుతుంది, దాంతో అయితే తప్పించుకున్నాను. అండ్ ఫైనల్గా నాకు ఇది కూడా దొరికేసింది. సరేలే అనేసి దీన్ని అయితే టేమ్ చేసుకోవాలి అనుకున్నాను, బట్ దీనికి సాడ్లిన్ అనేది కూడా మన దగ్గర లేదు కాబట్టి సరేలే అనేసి దీని మీద అయితే దీన్ని ఇట్లా వేసాను బాల్ అని. అండ్ ఇప్పుడు దీన్ని అన్కాన్షియస్ అయ్యేంత వరకు అయితే కొడతాను. ఇది కూడా టేమ్ అవ్వడానికి చాలా అంటే చాలా టేమ్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ ఇది అన్కాన్షియస్ అయితే అయిపోయింది ఫైనల్గా అని అనుకుంటున్నాను. ఓకే ఫైనల్గా ఇది అన్కాన్షియస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది టేమ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఈవినింగ్ అవుతుంది, అంటే కాలేదు మరి ఈవినింగ్, వర్షం పడుతుందని చీకటి పడింది అంతే. సో ఫైనల్గా నేను బయటికి వచ్చాను అలా తిరగదామని. అండ్ నా డైనోని టేమ్ చేశాను కదా, ఆ డైనో ఎక్కడుందో అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ అడవిలో ఏడాని లెంకాలో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నేను దాని మీద మార్క్ పెట్టాల్సింది, అదే ట్రాకర్ ఉంటుంది కదా, సో అది ఎలా పెడతారో కూడా నాకు తెలీదు. బట్ సరే అనేసి ఇక లెంకడం స్టార్ట్ చేశాను. చాలా సేపటి దాకా లెంకుతున్నాను, బట్ నా డైనో అనేది దొరకలేదు గైస్. అండ్ నేను ఏం చేయాలా ఏం అర్థం కావట్లేదు నాకైతే. సరేలే అనేసి ముందుకెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం అనేసి మళ్ళీ ముందుకెళ్ళాను. ఈ మాన్స్టర్ ఉంది కదా, చిన్న మాన్స్టర్, అది ఎడా అటాక్ చేస్తుందని భయపడ్డా, బట్ అది అటాక్ అయితే చెయ్యలేదు. సో ఇక్కడ అదే మనకి రాయి ఉంది కదా, దీని మీద ఎక్కి చూస్తే మేబీ మనకు కనిపించవచ్చు. సో నేనైతే ఎక్కి చూడడం మొదలుపెట్టాను ఎక్కడుందో అనేది. సో నాకు కింద ఉంది, కింద. ఓకే ఫైనల్గా కనిపించింది గైస్. టేమ్ చేసిన డైనో ఆల్రెడీ టేమ్ కూడా అయిపోయింది అది. సో లెట్స్ గో, దీన్ని అయితే తీసుకొని కిందికి వెళ్దాం. బట్ ఇంకా నేను కిందికి అయితే వెళ్ళలేను, ఎందుకు అంటే మనకి నేను రూట్ మర్చిపోయాను కదా. సో ఇప్పుడు నేను కిందికి వెళ్ళేటప్పుడు అయితే మనకి డైనోసార్స్ ఏదో చంపకుండా ఉండాలి. చంపేసిందంటే ఇక సెట్, మన బతుకంతా
అయిపోతుంది. బట్ బయటపడ్డలా అయితే చూస్తున్నాను నేను మ్యాక్సిమం, ఎందుకంటే అది టేమ్ అయిపోయింది కాబట్టి. అండ్ ఫైనల్గా నేనైతే ఇక్కడ స్టార్ట్ చేశాను అండ్ దీన్ని టేమ్ చేసుకుందాం అనుకున్నాను, ఎదురుగా ఇంకొకటి ఉంది అని. సో దానికోసం కొంచెం ఐటమ్స్ కావాలంటే దాన్ని ఐటమ్ తీసుకొని మళ్ళీ టేమ్ చేసుకుందాం అని పోయాను. కానీ అంత లోపే అది వెళ్ళిపోయింది, ఎక్కడ వెళ్ళిపోయిందో కూడా తెలీదు, బట్ వెళ్ళిపోయింది గైస్. సో లెట్స్ సీ, ఏం చేయలేను. సో మనమైతే ఇప్పుడు ఫటాఫట్ అయితే కిందికి వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళి చూద్దాం, మేబీ మనకి అక్కడ దొరికితే. సో ఈసారి అయితే నేను ఎగ్రే డైనోస్ని అయితే చాలా వరకు టేమ్ చేశాను. ఒక 10 or 5 వరకు అయితే టేమ్ చేసుకుంటాను, ఎందుకంటే ఒకటి చచ్చిపోయిన తర్వాత ఇంకొకటి చచ్చిపోయిన తర్వాత ఇంకోటి, అలా అయితే నేను టేమ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చెయ్యగలనా లేదా అనేది అయితే నాకు తెలీదు, బట్ మ్యాక్సిమంలో ట్రై అయితే చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి అయితే మన బేస్కి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే దీన్ని టేమ్ చేసుకున్నాను అండ్ ఈ అడవి నుంచి సేఫ్గా వచ్చాను కాబట్టి నేనైతే ఈ గేమ్ని డిలీట్ చేయలేను, ఎందుకంటే సేఫ్గా వచ్చాను కదా. బై ఛాన్స్ అలా చచ్చిపోతూ ఉంటే దీన్ని డిలీట్ చేసేదాన్ని, బట్ సేఫ్గా వచ్చాను కాబట్టి దీన్ని డిలీట్ చేయలేను. అండ్ ఇప్పుడు మన బేస్కి అయితే ఫైనల్గా మనం వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఎగిరే పక్షి ఒకటి ఉంటుంది కదా, సో అది నా మీద దాడి చేద్దాం అనేసి అయితే అనుకుంది, కానీ నా మీద దాడి చేయకుండా నా డైనో మీద దాడి చేసింది. అండ్ నా డైనో మీద దాడి చేస్తే మాత్రం మామూలుగా ఉండదు, చుక్కలు చూపిస్తుంది నీకు అదైతే. అండ్ అదే అనేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను కొట్టింది. ఇప్పుడైతే నీకు సావే బిడ్డ, అయిపోయింది, దాని పని అయిపోయింది. సో నా డైనో అయితే చంపేసింది దాన్ని ఈజీగా. అండ్ ఇప్పుడు నేను నా బేస్కి అయితే తిరిగి వెళ్ళిపోవాలి. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ నైట్ కూడా అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు నేను తినేసి బజ్జోవాలి. ఫస్ట్ అయితే దీన్ని ఇక్కడే స్టాప్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోగల. సో అందుకే ఇక్కడ స్టాప్ చేసేసాను. అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేశాను, దీంట్లో పెట్టేసుకున్నాను. సో ఫైనల్గా దీంట్లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని అయితే నా వెనకాల రమ్మంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాకు దాని సెడ్లీ ఉంటుంది కదా, రెడీ చేయాలంటే దానికి టైం పడుతుంది ఎగ్రే డైనోకి. సో దానికి ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ అయితే కావాల్సి వస్తుంది. సో లెట్స్ గో, ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం మనమైతే అక్కడికి. అండ్ ఇప్పుడు మార్నింగ్ 3 అవుతుంది, నెమ్మదిగా డేలా మారుతుంది, బట్ టైం పడుతుంది. అండ్ ఇప్పుడు చీకట్లో మీకు ఏమైనా కనిపించకపోతే బ్రైట్నెస్ని పెంచుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్స్ వస్తే దాన్ని ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఇక్కడ నేనైతే ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా, వీటిని అయితే చంపాలి నేను, ఎందుకంటే వీటి దగ్గర నాకు కావాలన్న ఐటమ్స్ అయితే కావాలి, అప్పుడే దానికి సెడ్లీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనము. సో ఏ డైనోని చంపాలి ఫస్ట్ అని అనుకుంటున్నాను, కానీ డ్యామేజ్ తక్కువ, అదే మనకి లెవెల్ తక్కువ ఉన్న దాన్నే వేసుకోవాలి. బట్ ఒక్కదాన్ని వేసుకుంటే 2 వచ్చాయి, దీనికి ఏం అవసరం అని అనిపించింది. దీన్ని కూడా నేనైతే కొట్టడం అయితే స్టార్ట్ చేశాను, ఎందుకు అంటే ఇప్పుడు నా ఒక్కతే డైనో, వాళ్ళేమో 2. సో ఫైనల్గా దీన్ని అయితే నేను చంపడం స్టార్ట్ చేశాను, కానీ అది కూడా నాకు డ్యామేజ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా సేపటి దాకా అయితే ఈ పంచాయతీ జరిగింది అండ్ ఒకరినొకరు కొట్టుకున్నాం. బట్ ఫైనల్గా నేనైతే దాన్ని చంపగలగాలి, ఎందుకంటే నాకు చాలా డ్యామేజ్ ఉంది, ఇది కవర్ చేస్తుంది కాబట్టి నేను కొంచెం ఫుడ్ని అయితే తీసుకుంటాను, ఎందుకంటే డ్యామేజ్ చాలా ఎక్కువ అయింది నాకు. ఇక్కడ మీరు హెల్త్ అనేది చూసుకోవచ్చు. సో ఇది నా వెనకాలనే వస్తుంది, ఇంకా స్పీడ్గా వస్తుంది తెలుసా అది. సో ఫైనల్గా నేనైతే దాన్ని డ్యామేజ్ మీద డ్యామేజ్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఒక్కటైతే చచ్చిపోయింది, బట్ ఇంకొకటి నా వెనకాల వదలలేదు. బట్ నా డైనోస్ బతికే ఉన్నాయా చచ్చిపోయినాయా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు, బట్ బతికే ఉంది అని తెలిసింది. సో దీన్ని అయితే నేను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చంపడం అయితే స్టార్ట్ చేశాను. ఒక డైనో అయితే చచ్చిపోయింది, 2 డైనో టైం చేశాను, ఒకటి చచ్చిపోయింది, ఇంకొకటి అయితే ఉంది. సో దాన్ని తీసుకొని అయితే మన బేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను టెంపరీ బేస్ కట్టానని మీకు చెప్పాను కదా, సో ఇక్కడ ఈ రెండింటిని కూడా పెట్టాను నేను, కానీ అవన్నీ కూడా చచ్చిపోయా. అసలు ఆ గొడవకి ఆ 2 కూడా ఎందుకు వచ్చాయో నాకైతే అర్థం కాలేదు, బట్ వచ్చాయి కాబట్టి చచ్చిపోయినాయి అవి అంతే. సో ఇప్పుడు మనం ఫటాఫట్ అయితే మన బేస్కి అయితే వెళ్ళిపోదాం అండ్ దాన్ని క్రాఫ్ట్ చేసుకొని దానికైతే వేసేద్దాం. సో లెట్స్ గో, ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి సౌండ్స్ వచ్చినా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఓకే, సో దీన్ని అయితే ఇక్కడ ఆపేసాను అండ్ మన డైనో అయితే వచ్చేసింది. ఓకే, సో ఫైనల్గా ఇక్కడైతే దీని దగ్గర నుంచి ఉన్న ఐటమ్స్ నేను తీసుకున్నాను అండ్ దీనికైతే పెట్టేశాను. కానీ అంతకుముందు మనకు ఎదురుగా పెద్ద డైనో కనిపిస్తుంది కదా, అది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిందంటే నా డైనోస్ అన్నిటి కూడా ఆగమయ్యి అవన్నీ కూడా చచ్చిపోతాయి. సో నేనేం చేయాలంటే నేను మ్యాక్సిమంలో అది ఇక్కడ రాకుండా అయితే చూసుకోవాలి. సో నేనేం చేశానంటే దీని మీద దాడి చేయడం మొదలు పెట్టాను, అది ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది. సో ఏం చేయాలి అసలు ఏం అర్థం కాలేదు. సో దాడి చేయక తప్పదు అనేసి అయితే నేను డిసైడ్ అయ్యాను. కానీ ఇంకో ఆలోచన ఏమిస్తుందంటే ఆయనతో నేను దీని మీద దాడి చేస్తే ఇవన్నిటి కూడా నేను సేవ్ చేయడానికి వచ్చి చచ్చిపోతాయేమో అని భయపడ్డా. బట్ సరేలే అనేసి నేనైతే
స్టార్ట్ చేసేసాను దాడి అనేది. బట్ చాలా భయం వేస్తుంది. ఇంత పెద్ద డైనో గాయ్స్, ఇంత పెద్ద డైనో నన్ను పరిగెత్తిచ్చి కొడుతుంది అని భయపడుతున్నాను. బట్ సరేలే అనేసి ఏదో ఒక చేయక తప్పదు అనేసి అటాక్ చేసేసాను. అండ్ అది నా వెనకాల వచ్చేస్తుంది. బట్ ఏంటంటే అది కొన్నిసార్లు ఇగ్నోర్ కూడా చేస్తుంది, సరేలే చిన్న దెబ్బగానే కదా అనేసి. బట్ నేను మళ్ళీ దాడి అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ అది ఆగిపోయింది. సరేలే అనేసి మరోసారి అటాక్ అయితే చేయక తప్పదు అనేసి అటాక్ అయితే చేశాను. అండ్ ఇక్కడ నుంచి అయితే పారిపోతున్నాను. ఎందుకంటే నేను ఆగానంటే నాకు చావు తప్ప ఏముండదు. సో లెట్స్ గో. అండ్ ఇది మళ్ళీ ఆగింది ఏంద్రా నాయన. సరే ఇలా ఇంకో దాడి చేసిన 3-4 దాడి తర్వాత అయితే ఇది నా వెనకాల రావడం మొదలైంది. అండ్ ఫైనల్గా నేను దీనైతే ఎక్కడ తీసుకురావాలో అక్కడైతే తీసుకొచ్చేసాను. అండ్ ఇది ఇప్పుడు మర్చిపోయింది. బట్ నేను అనేది మర్చిపోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నా డైనోస్ కోసం హౌస్ కూడా బిల్డ్ చేయాలి. ఎందుకంటే అవి అన్నీ చంద్రమందరం ఉన్నాయి కాబట్టి చిన్న మిస్టేక్ జరిగినా అవన్నీ కూడా ఆగమైపోతాయి. సో దానికోసం అనేది నేనైతే చిన్న హౌస్ని అయితే బిల్డ్ చేయాలి. అండ్ ఇక్కడ ఆల్రెడీ నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఏంటంటే స్టోన్ హౌస్ అయితే కడుతున్నాను. మొత్తం అయితే క్రియేట్ చేయలేను ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి అయినంత వరకు అయితే చేస్తున్నాను. సో ఫటాఫట్ అయితే మన బేస్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫైనల్గా ఇక్కడ వరకు అయితే వచ్చేసాను. అండ్ ఓకే, ఇక్కడ దీన్ని ఫైనల్గా దీని దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటినీ కూడా నేను కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాతనే దీన్ని కట్టొచ్చు. ఆల్రెడీ వీటి దాంట్లో ఉన్న చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, కట్టెలు, ట్యాచు, అవన్నీ కూడా నేను చేసుకున్నాను. జస్ట్ ఇక్కడ క్రాఫ్ట్ చేసి బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎలా బిల్డ్ చేస్తున్నానో నాకు తెలీదు, ఎందుకంటే నాకు బిల్డ్ చేయడం అంత బెస్ట్గా రాదు. సో మైండ్ క్రాఫ్ట్లో కూడా మనం బిల్డ్ చేసుకోవాలి, బట్ నాకు బిల్డ్ చేయడం రాదు. బట్ సరేలే అనేసి ట్రై అయితే చేస్తున్నాను, నా బెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ దీన్ని పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. చాలా వరకు అయితే దీన్ని చేయడానికి మనకి 2-3 అవర్స్ అయితే పట్టాయి. ఎందుకంటే దీన్ని క్రాఫ్ట్ చేయాలి, మళ్ళీ తీసుకురావాలి. సో ఆ వీడియో కాకుండా షార్ట్ ఫామ్లో అయితే మీకు పెట్టేశాను అన్నట్టు. అండ్ ఇక్కడ ఇది పెట్టేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉంటుందో అనేది కూడా చూపిస్తాను. అదంతా చూపించలేను ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది అనేసి. సో ఫైనల్గా నా బెస్ట్ ట్రై అయితే చేయడానికి ట్రై చేశాను. అండ్ ఫైనల్గా హౌస్ అనేది ఈ విధంగా అయితే చేశాను. బట్ ఇక్కడ మిస్టేక్ ఏం చేశానంటే నేను మీకు హలో అనేసి చెప్దాం అనుకున్నాను. అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇమోజెస్ ఉంటాయి కదా, దాంట్లో మనం హలో అని చెప్దామని అనుకున్నాను. నేను హౌస్ బిల్డ్ అయిపోయింది కదా అనేసి గేమ్ని ఎండ్ చేసుకుందాం అనుకోకుండా తుమ్మేశాను. అండ్ నా డైనోస్ అన్నీ కూడా ఆగమైపోయినాయి. ఇక చచ్చిపోతే నా ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ లాస్ట్లో అన్నిటిని కూడా సేవ్ చేసుకున్నాను. ఒకటి చచ్చింది, ఏది చచ్చిందో తెలియలేదు. సో ఇప్పుడు వెళ్ళి ఫటాఫట్ అయితే చూడాలి ఏది చచ్చిపోయిందో ఏదో బతికిందనేసి. ఓకే, ఇక్కడ ఈ డైనోస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ డైనోసార్స్ ఏదో ఉన్నాయి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా నేనైతే పట్టుకోవాలి జాగ్రత్తగా. అండ్ నేను చేసిన హౌస్ బిల్డ్ చేసిన దాంట్లో అయితే వీటిని పెట్టాలి. అస్సలు ఆగట్లేదు. డైనో వన్స్ అటాక్ చేస్తుంది అంటే అస్సలు ఆగాయి గాయ్స్. కానీ నేను ఫస్ట్ అయితే దీన్ని చంపేసిన, ఎందుకంటే ఇది ఉన్నంత వరకు అటాక్ చేస్తూ ఉంటాయి. దగ్గరలో ఇంకా వేరే డైనోసార్ ఏం లేదు, ఉండుంటే మాత్రం ఈ అన్ని డైనో కూడా ఈ పాటికి వెళ్ళిపోయేటి. సో సరేలే అనేసి వీటన్నిటిని కూడా నేనైతే ఆ ప్లేస్ మన ప్లేస్కి అయితే తిరిగి వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ అంతకంటే ముందు నాకు ఈ డైనో మస్త్ ఇంపార్టెంట్ వీటన్నిటికంటే. సో దీన్ని అయితే పిలవడానికి ట్రై చేశాను. ఐ హోప్ ఇది వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అది అంత దూరంలో ఉంది కాబట్టి. సో నేనైతే ఇక్కడికి రావడం మొదలు పెట్టాను. అది వస్తుందో లేదో చూశాను, కానీ వచ్చింది గైస్. ఫైనల్గా ఇది వచ్చేసింది. వెళ్ళిపోతుందేమో అనుకున్నాను కానీ వెళ్ళిపోలేదు. సో దీన్ని అయితే ఫస్ట్ ఇక్కడ స్టాప్ అనేది చేసేస్తాను. ఈ విధంగా దీన్ని స్టాప్ చేసేసాను. అండ్ ఇంకా మన దగ్గర మిగిలిన డైనోసార్ అన్నిటినీ కూడా మన హౌస్ లోపలికి అయితే తీసుకెళ్ళాలి, లేదంటే ఇవి నన్ను ఆగం పెట్టేస్తాయి. సో ఓకే, లెట్స్ గో. ఫటాఫట్ ఇది నన్ను ఫాలో అవుతుందా లేదా? ఐ థింక్ సో అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అవుతుంది గైస్. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఫస్ట్ ఇక్కడ పెట్టేసిన తర్వాతనే ఏదైనా పంచాయతీ. ఇంకా ఇది పూర్తి కాలేదు, బట్ ఈ డైనో అన్నీ కూడా ఆగమైపోతున్నాయి కాబట్టి నేనైతే ఇది చేయాల్సి వచ్చింది. అండ్ ఇటు నుంచి నేను అటు వెళ్తే ఇవి స్ట్రేట్గా ఇలా వచ్చేస్తాయి. అండ్ ఫైనల్గా నేను కొన్ని డైనోసార్స్ని అయితే పెట్టేశాను. చాలా అలసిపోయాను, కానీ ఫైనల్గా ఈ డైనో లాస్ట్ డైనో అన్నట్టు. సో ఈ వీడియోస్కి ఇంతే అన్నట్టు, ఇంకా కాలేదు ఎండ్, కానీ ఎండ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. ఫైనల్గా నేను అన్ని డైనోసార్ని కూడా పెట్టేశాను ఇక్కడ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వచ్చే వీడియోలో మనం కొత్త డైనోసార్స్ని ఇంకా టేమ్ చేసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, నమస్తే, బాయ్.